చంద్రబాబు నాయుడు సార్ ఎవరు ఇచ్చారా? బట్టలు బ్యాగ్ ఇదేనా? బాగుందా? పడిందమ్మా 26,000 బాగుందమ్మా. 30,000 అందులో 2,000 స్కూల్ మెయింటెనెన్స్ వద్దు, 10,000 మీకు ఇస్తారు. స్కూల్ కూడా శుభ్రంగా పేరు ఆగస్టు పెట్టుకో. అత్త మా ఊర్లో ముసలోళ్ళు పెన్షన్ వస్తుందమ్మా. ఇంట్లో పర్సంటేజ్ వయసు వచ్చినారు, ఫ్లైట్ ఇచ్చినారు. ఎంత ఇద్దరు పడ్డాయి నీళ్ళు సార్ 20 రోజులు నీళ్ళు మోటార్ ఇప్పేసారు. 20 రోజులు మీరు వస్తా నీళ్ళు వచ్చాయి మాకు పొద్దు. నీళ్ళు ఎవరినైనా అడిగి తెచ్చుకుంటున్నాం. నీళ్ళకి కాలువలు ఎత్తలేద్దాం, గ్యాస్ నీళ్ళు వదిలేదు సార్ మాకు. కమిషనర్ గారు ఏమై సార్ మార్నింగ్ ఎస్ఎస్ ట్యాంక్ నీళ్ళు వస్తుంది, మళ్ళీ మోటార్ నీళ్ళు కూడా ఇస్తున్నాం. మోటార్ రిపేర్ అండి. మోటార్ దానికి బోర్లో వాటర్ కూడా రావట్లేదు సార్. 2 HP మోటార్ అది చేపిస్తున్నాము. వాటర్ బోర్లో కూడా వాటర్ లేదు. ఆల్రెడీ మనకి వాటర్ ఎస్ఎస్ ట్యాంక్ కూడా వస్తున్నాయి. మీకు నీళ్ళు వస్తున్నాయా లేదమ్మా? లేదమ్మా ఈ రోజు వచ్చేసా. మమ్మల్ని వదిలేడు నీళ్లు తీసుకోవాలని వాళ్ళు మాకాన్ని పిల్లలు ఏడబడి తెచ్చుకోవాలి. బాయిలు కూడా లేవు, బోర్లు కూడా లేక ఆ పక్కన బోర్ చెడిపోయినది. ఏం చదువుతున్నావా? డబ్బులు పడ్డాయా? అదే సార్ డబ్బులు పడ్డాయా? ఇద్దరు పడవచ్చు. కాంటాక్ట్ కమిషనర్ గారు మీరు కొంచెం వెనక్కి రా.
2 లక్షలు తీసి 2-3 రోజులు ఎంత అన్నారు 2 లక్షలు ఆలోచిస్తుంది. జాబ్ కూడా అయింది. మన కౌన్సిల్ కూడా అప్రూవ్ అవుతుంది. డబ్బులు కదా జాబ్ కూడా ఇచ్చాయి. జాబ్ కూడా ఇస్తారు సరే సార్. డ్రెస్సులు వచ్చాయా? బ్యాగ్ చంద్రబాబు వచ్చిందా? గుర్తు పెట్టుకోండి. అవి కూడా పడతాయి. డ్రెస్సులు అంతా వచ్చాయా? వాళ్ళకి వేరే స్కూల్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ బ్రహ్మాండం బాగా చదువుకున్న డిగ్రీ వాళ్ళు ఈ ప్రైవేట్ ఉంటారు సాఫ్ట్వేర్ ఇది అంటే కాకుండా సిస్టమేటిక్ ఉంటారు. గవర్నమెంట్ సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఆటోలో ఆటో డబ్బులు కూడా ఇస్తారు. ఒక్కరికి 600 లాంగ్ జర్నీ అయితే అదే 600. కొంచెం మా స్థలం వేరే వాళ్ళు ఇప్పుడు ఇది కాలువ కలెక్షన్ ఆ పక్క వస్తారంటే సార్ ఇప్పుడు ఫ్యూచర్లో వీళ్ళు తీసుకొని పోయి కాలువ కలెక్షన్ మా పక్క పెట్టినారు. వాళ్ళతో నేను మాట్లాడడానికి అవసరం లేదు. మాకు బర్రెలు ఉన్నాయి, బర్రెలకు అక్కడ కట్టేసుకుంటాం. మీరు బర్రెలు ఎందుకు కట్టేసుకుంటున్నారు? మాకు ఇష్యూ మాకు గలీజ్ అవుతుంది అంతా మాట్లాడుతున్నారు. మీకు తెలిసే ఉంటుంది. మా బాబాయ్ చెప్పాను సార్ అదే వచ్చినాడు కండి ఎంపీ బాబాయ్ రమేష్ కమిషన్ అది కాలవది రోజులమ్మ నేను మగ్గాలు వేసుకునే వాళ్ళు అందరము నీళ్ళు నీళ్ళు అంతా నిలబడి ఉంటుంది. అందరం మగ్గాలు వేసుకునేవాళ్ళు ఇక్కడ రోడ్డు కాదు ఉండేది మా ఈదులో బలిపే ఎలగదు మొగ్గు చెట్టు అన్ని దెబ్బలు సార్ రమేష్ గారు మన రైట్ చూడే లైట్ నోట్ చేసుకో. ఓకే లైట్ అయ్యా మాకు 3 రోడ్డు రాష్ట్రం నీళ్ళు నిలబడిపోతాయి. ఎంత పుట్టగా ఉండదో అందరికి డబ్బులు పడ్డాయా? ఏమ్మా ఎంత ఎంత 13,000. డ్రెస్ కూడా ఇచ్చిందా? యూనిఫామ్ ఇచ్చారా? లేదు మరి బ్యాగ్ ఎవరు ఇచ్చిందా? చంద్రబాబా. తర్వాత ఈ ఆటోకు ఎంత ఇస్తారు మామూలుగా నెలకి? 700. ఇది కూడా 600 ఇస్తాం, గవర్నమెంట్ ఇస్తుంది. ఈ చేంజ్ మీద 200. అందరికి డ్రెస్సులు వచ్చాయి, కుట్టిలా ఇంకా చూడాలా? ఇంకా కుట్లా ఇదే ఇస్తారా? మళ్ళీ మీరు ఒక్కొక్కరికి 600 లెక్కన ఆటో ఛార్జీలు ఆటో ఛార్జీలు కూడా వస్తాయి. స్కూల్ దూరం నుంచి
ఎంతమంది ఎక్కిస్తాను? సార్ 12 మంది 10 మంది మామూలుగా ఎంతమంది? సీనియర్ డ్రైవర్ మెష్ కూడా వేసి ఇది మొత్తం అబ్బాయి సీనియర్ డ్రైవర్ 4 ట్రిప్పులు తిరుగుతారు సార్. నిదానంగా నెమ్మదిగా సార్కి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇక్కడ సార్ సీఎం సార్ బాగా ఇచ్చాడు, బాగా చేశాడు. గతంలో లేవు కదా ఎంత ఉన్నాయా? జగన్ ఇచ్చాడా? వచ్చినప్పుడు ఇట్లా ఎత్తుతారు. 5 ఉంటాయి సందాలకి దోమలు చిన్న బిడ్డలు మాకేం వచ్చు సార్. ఈ కాలువ నీటి చేస్తే మాకు అదే సార్. వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ వస్తే సార్. అంగన్వాడీ కావాలి మాకు. అక్కడ స్థలం ఉంది, మాకు అంగన్వాడీ కట్టించారు. ఇది ఈ కాలం క్లీన్ చేస్తే సార్ ఈ సమస్య చూస్తే ఏ సమస్య ఫస్ట్ పావులు చెప్పేవాళ్ళని చెప్పలేరా మీరా? డబ్బులు పడ్డా 39,000 చేసినా పెన్షన్ వస్తుంది. చెప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాలున్నా బిడ్డలు ఎంతమంది అంతమంది డబ్బులు బ్యాగులు, డ్రెస్సులు, మొత్తం షూ ఇచ్చాడనే. మాకేం కొత్త లేదు సార్. ఈ కాలం ఒకటే కొత్త. నీళ్లు వచ్చేసాయి. అదే సార్ రమేష్ ఒకటి చూశాడు, ఇచ్చాడు సార్. పెన్షన్ వస్తుందమ్మా. పడ్డాయి. ఎంత ఒకడేనా? ఇద్దరు సార్. ఒక అమ్మాయి కనబడాలి. ఇద్దరు పడ్డాయి. పెన్షన్ పడ్డదా? 26 డాక్టర్ సర్టిఫికేట్ ఓపెన్ చేసింది. ఇప్పుడు ఆన్లైన్ బుక్ చేశారంటే ఫ్లాట్ వచ్చినది ఇప్పుడు సదరన్. ఆడ పోతే వాళ్ళు మీకు ఇస్తారు. అది ఇస్తే వచ్చింది. డ్రెస్ వచ్చిందా? టాప్ చేయండి సార్. చెప్పురా. సైకిల్ 6,000 మిగిలింది. 2 సైకిల్ ఒక డబ్బు సైకిల్కి ఒక డబ్బు బ్యాగులు వచ్చాయి కదా. వాళ్ళకి అట్లేస్తానికి అన్నిటి కావాలి. బాక్సులు ఇచ్చడానికి వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకే సరిపోయినాయి. బాక్సులకి వాళ్ళకి సంతోషం కదా. వాళ్ళ డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే సరిపోయింది కదా చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఇంత టైంలో స్కూల్ టైంలో ఆలోచించి ఆయన ఇంత డబ్బు ఇస్తున్నాడు. చిన్న విషయం కాదు. ఎప్పుడన్నా గవర్నమెంట్ ఇచ్చిందా? ఒకరికి ఇస్తున్నారు. ఎంత ఇంట్లో ఒక బిడ్డకి ఇస్తున్నారు. 10 బిడ్డ ఏం చేయాలా? వాళ్ళ బుద్ధిందా లేదా? కాదు, ముందు ఇస్తే వాషింగ్ మిషన్లు, మిక్సీలు, కమ్మలు కొనుక్కోవాలి. స్కూల్ టైంకి ఇచ్చారు. అర్థమైందా? మీ దగ్గర ముందు దానికి వాడేస్తాం. మళ్ళీ వాడికి కష్టం. ఈజీ
అప్పు చెయ్యి కూడా అందుకని లేట్గా కరెక్ట్గా వేసింది స్కూల్ ఓపెన్ అంతమంది నేర్చుకోవాలి వెళ్ళా ఇదంతా వాళ్ళే సార్ ఇదంతా వాళ్ళే కొత్త సైకిల్ కదా నుంచి ఆడికి వచ్చేస్తారు కొత్త సైకిల్ కదా బాగా సర్వీస్ అవుతున్నారు వాళ్ళ కళ్ళలో ఆనందం నీ కళ్ళలో చూసాం. ఓకే 2 సైకిళ్ళు వచ్చినాయి, ఖర్చులు అయిపోయినాయి, అన్ని తిరిగిపోయినాయి. రైట్ ఎదురుగా ఉన్నాం సార్ లేదులే సార్తో మాట్లాడండి అమ్మా చాలు ఇటు చూసింది సార్తో మాట్లాడండి మీరు మాకు ఇక్కడ ఉండే సమస్య ఏమి లేదు సార్. మున్సిపాలిటీది ఒక్కటే సమస్య. వాళ్ళు చెత్త వాళ్ళు చెత్త ఎత్తుకొని పోవట్లేదు. ఎన్ని మాటలు చెప్పినా కూడా వస్తున్నారు, బాటలు లేరుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బాటలు లేరుకుంటారు, ఆ బాటలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇప్పటికి నేను ఇన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మనం మాట్లాడాల, ఎందుకంటే ఇది మనం ఫస్ట్ నుంచి ఈ పార్టీలో ఉన్నాం, మన దగ్గర చేస్తున్నాం. ఇంతకు మునుపు ఎప్పుడు నేను వచ్చి ఎవరికి చెప్పింది లేదు. ఒక్క రోజు కూడా ఇన్ని మాటలు చెప్పినా కూడా ఒక్క రోజు కూడా చెత్త ఎత్తుకొని పోవట్లేదు. నేను చెప్తే కూడా చెవులో కూడా వేసుకోవట్లేదు. అసలు బాటలు నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. అదే సార్, మాకు ఇంక వేరే సమస్య లేదు చెప్పాల్సి. అందరూ రోడ్డు మీద ఉంటే డబ్బు పడుతుంది, అది లేకుండా పడుతుంది. సార్ సెకండ్ ఏంటి సార్ థ్యాంక్ యూ చెప్పండి సార్. ఎంత వంకాయలు కిలో కిలో టమాటాలు మీకు ఎంత వస్తాయి? మునక్కాయలు రాపూర్ రోడ్లో పోతే కొంచెం తక్కువ హైబ్రిడ్ ఇంకో రకం టమాటా చిక్కుడుకాయలు ఇచ్చారా ఇచ్చారా కబుర్లో స్థలం ఉంది సార్. మీ స్థలం ఉంది ఇప్పుడు
అబ్బాయికి పెళ్లి వాడికి లేకుండా అమ్మాయి ఇంకొంచెం అమ్మాయి నేను ఎప్పుడైనా పాపం స్థలం ఉంది సార్ స్థలం ఉంది సార్ ఆఫీస్